హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ అసలైన ఆనందం. చిట్టడవిలో రకరకాల జంతువులు నివసించేవి. ఒకరోజు సాయంత్రం వేళ చిరుజల్లులు కురుస్తుండడంతో ఉడుత, కుందేలు, కోతి వంటి చిన్న చిన్న జంతువులు వాటి నివాసం వదిలి బయటికి వచ్చి ఆనందంతో గెంతులు వేయసాగాయి. కాసేపటికి వర్షం ఎక్కువ కావడంతో జంతువులన్నీ తలో దిక్కు పరిగెత్తాయి. ఆ వర్షంలో కుందేలు దారి తప్పింది. అడవిలో తన గూటికి చేరుకునే దారి కనిపించకపోయేసరికి భయంతో వణికిపోయింది. అంతలోనే కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, ఏడిస్తే ఉన్నమతి కూడా చెడి ఉపాయాలు రావడం మానేస్తాయని, ఆలోచించినప్పుడు పరిష్కారం తప్పకుండా లభిస్తుందని తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది. ఇంతలో పొదల చాటు నుంచి వస్తున్న నక్కల ఊళలు విని ఆ చెట్టు త్వరలో దాక్కుంది. బాగా అలసిపోవడంతో నిద్ర పట్టేసింది. కాసేపటికి చెట్టు కింద ఓ నల్లపిల్లి, తెల్లపిల్లి అరుపులతో మేల్కొంది. చెట్టు త్వరలోంచి బయటకు వచ్చి ఏమైంది, ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగింది కుందేలు. అప్పుడు నల్లపిల్లి తనకో మాంసం ముక్క దొరికిందని, అది తింటుంటే ఈ తెల్లపిల్లి వచ్చి లాక్కోబోయిందని చెప్పింది. దానికి తెల్లపిల్లి ఆ ముక్కను చూడగానే నోట్లో నీళ్ళూరి తినాలనిపించింది, అందుకే లాక్కోబోయానని చెప్పింది. దానికి కుందేలు చిరుకోపంతో నీ ఆలోచన తప్పు. ఎదుటివారి కష్టాన్ని సులభంగా దోచుకోవాలని అనుకుంటున్నావు. కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి. శ్రమపడితే వచ్చిన ఆహారం రుచి చాలా బాగుంటుంది అని చెప్పడంతో తెల్లపిల్లి తాను చేసిన పనికి పశ్చాత్తాపపడింది. నల్లపిల్లిని క్షమించమని కోరింది. అప్పుడు నల్లపిల్లి తన దగ్గర ఉన్న ముక్కలో కొంచెం తెల్లపిల్లికి కూడా ఇచ్చి, నీ తప్పేంటో గ్రహించావు, అదే చాలు, ఇక నుంచి మనమంతా స్నేహితులం అంది. ఇంతలో కాస్త దూరం నుంచి ఏడుపు వినిపించడంతో అవన్నీ అడ్డుగా వెళ్ళాయి. జబ్బు చేసి చలనం లేకుండా పడి ఉన్న జింక చుట్టూ కొన్ని జింకలు చేరి ఏడుస్తూ ఉన్నాయి. కారణం తెలుసుకొని వైద్యంలో మెలకువలు తెలిసిన కుందేలు అడవిలో దొరికే కొన్ని ఔషధ మొక్కల పేర్లను చెప్పింది. అడవి గురించి బాగా తెలిసిన పిల్లులు వెంటనే ఆ ఆకులను పట్టుకొచ్చాయి. ఆ ఆకుల పసరు తీసి జింక ముక్కులో వేసింది కుందేలు. కాసేపటికి జింక ఆరోగ్యం కుదుటపడింది. ప్రకృతి మన కన్నతల్లి లాంటిది. ప్రతి జబ్బుకు ఔషధం ప్రకృతి నుండే పచ్చని చెట్లలోనే ఉంటుంది. ఆ తల్లిని కాపాడుకోవడం మన ధర్మం అని చెప్పింది కుందేలు. ఆ మాటలు చెప్పిన కుందేలును జంతువులన్నీ ప్రశంసించాయి. ఇతరులకు సహాయం చేయడంలో అసలైన ఆనందం ఉందని గ్రహించిన పిల్లులు తమ స్వభావాన్ని మార్చుకున్నాయి. కాసేపటికి తెలిసిన జంతువులు ఆ చోటుకు రావడంతో వాటి సహాయంతో కుందేలు తన గూటికి చేరుకుంది. నీతి: ఇతరులకు సహాయం చేయడమేలోనే అసలైన ఆనందం ఉంది. ప్రకృతిని అందరం పరిరక్షిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.